బతుకమ్మ మనము మన ఓరుగల్లు గడ్డ మీద కాకతీయులో నాటి నుంచి బతుకమ్మ వస్తుంది అనేటువంటి చరిత్ర కూడా ఉంది. ఎందుకంటే మనం ఆడుతున్న బతుకమ్మ చెరువు గట్ల మీద ఆడతాం, పాడి పంటలు వచ్చిన తర్వాత ఆడుతుంటాం. సో కాకతీయులందరూ ఆనాటి కాలంలో చెరువులు తవ్విచ్చిర్రు, చెరువులతో ఈ బతుకమ్మకు అనుబంధం ఉంది అనడానికి ఒక చారిత్రక ఆధారం మనము బతుకమ్మ చెరువు గట్ల మీద ఆడడం. సో చాలా సంతోషం. బతుకమ్మ బతకాలి, కోట్లాది మంది మహిళలకు ఈ సమాజం ఉన్నంత వరకు బతుకునిచ్చే తల్లిగా బతుకమ్మ తల్లి వర్ధిల్లాలని కోరుకుంటాం. గతంలో కంటే ఈసారి ఎట్లా భిన్నంగా జరుపుకుంటున్నారు? గతంలో రాష్ట్ర స్థాయి పండుగలు వరంగల్లో కూడా ఎప్పుడు జరగనటువంటి పరిస్థితి. ఈసారి వేయి స్తంభాల గుడిలో మీరు ప్రారంభించారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చెరువులు కాకతీయులకు సంబంధం ఉంది కాబట్టి కాకతీయ సామ్రాజ్యం అనేది ఓరుగల్లు నుంచి ఏకశిల నగరంగా స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. కానీ కొంతమంది దాన్ని హైదరాబాద్కు లేదా ఏదో వాళ్ళు చేసిర్రు, కానీ పుట్టింది మాత్రం ఇక్కడి నుంచి అనేటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఈ గడ్డను మనం గౌరవించుకోవాలి, భవిష్యత్తుకు అందించుకోవాలి. ప్రపంచమంతా ఆడని కానీ పురుడు పోసిన గడ్డ బతుకమ్మకు ఓరుగల్లు కాబట్టి ఓరుగల్లు చారిత్రక విశిష్టతను కాపాడుతూ మా ఆడవాళ్ళందరికీ కూడా ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే మరి కాకతీయ సామ్రాజ్యంలో కూడా ఒక మహిళగా ఆనాడు రుద్రమాదేవి పాలన, అటు ఆధిపత్యాన్ని ధిక్కరించినటువంటి మా తల్లులు సమ్మక్క సారలమ్మ, సో అదేవిధంగా చాకలైలమ్మ నేటి అంటే కొన్ని తరాల క్రితం వరకు ఇలాంటి మహిళల నడియాడిన నేల, మరి పరిపాలించిన నేల, పోరాడిన నేల, చరిత్ర ఉన్న నేల కాబట్టి ఈ నేలలో ఈ నేలతనాన్ని గొప్పతనాన్ని కాపాడడం కోసం మా సాంస్కృతిక శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు గారు ప్రాధాన్యత ఇస్తూ సీఎం గారి ఆదేశానుసారం మేమందరం ఇక్కడ సమ్మక్క సారక్క సీతక్క కొండా సురేఖ అని కొలుచుకుంటున్నారు మహిళలు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ పాట పాడుతుంటే మీరు కోరస్ ఇచ్చారు వేయి స్తంభాల గుడి వేదికగా, ఏమనిపిస్తుంది? చాలా సంతోషం. బతుకమ్మ అంటేనే ఆడి పాడడం, కష్టాలు సుఖాలు సంతోషాలు కలబోసుకోవడము. అందరూ అంటారు కొంతమంది ఆడవాళ్ళు కలిసి ఉండరని, కానీ ఇంతమంది వేల మంది ఆడవాళ్ళు అందరూ వచ్చి గంటల తరబడి ఇక్కడ ఆడుకుంటున్నారు, పాడుకుంటారు. 9 రోజులు ఈ ఆటపాటలు ఇదే రకంగా నడుస్తాయి. కానీ కొన్ని పథకాలను చూసి ఆడవాళ్ళకు మధ్య గొడవలు పెట్టించి అదేదో ఆనందం పొందుతున్నారు. కానీ ఇంతమంది ఎంత సంతోషంగా ఆడుతున్నారు. కాబట్టి మా సురేఖ, నేను, మా సుధారాణి గారు, ఎమ్మెల్యే మన ఎంపీ కావ్య గారు, కలెక్టర్ అందరం లేడీసే ఉన్నాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. మంత్రి కొండా సురేఖ కూడా ఉన్నారు. కొండా సురేఖ తోటి కూడా మాట్లాడించేటువంటి